ఎవరో కొన్ని బక్రా చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తామంటే ఏ విధవాళ్ళు కనపడట్లేదు ఏంటిరా. అవును పెద్ద కరెక్టే. సరేరా కొంచెం ముందరికెళ్ళి చూద్దాం, ఏ ఏ గార్డెన్ దొరుకుతుందేమో. ఈ ఊళ్ళో ఎంత ఎతికినా మనం ఇంకా కుక్కలు తప్ప ఎవరు కనిపించట్లేదు. అవును పెద్ద, ఈరోజు మన టైం బాగోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం పెద్ద? మనం ఇక్కడ ఎంత కష్టపడుతుంటే అక్కడ కుక్కలంతా హ్యాపీగా ఆడుకుంటే నాకు నచ్చలా. అయితే ఇప్పుడు ఏం చేస్తా? ఈరోజు దేవుడి దేవాల బతికిపోయాం. అవును పెద్ద, ఈరోజు మనం ఎట్లాగైనా సేఫ్ అయ్యాం. థ్యాంక్ యూ గాడ్. ఫోన్ ఏమో ఇట్లా పలికిపోయింది. ఎవరు కాల్ చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఫోన్ అట్లా పలికిపోయిందిరా. అదొక పెద్ద కథలే. ఏం లేదు పెద్ద, పొద్దున్న గోడ మీద కాకు వాలింది. గోడ మీద కాకి వాళ్తే నువ్వు ఫోన్ ఎట్లా పలికిందిరా? ఏం లేదు పెద్ద, నిన్న టీవీలో ఒకటి చూసా. ఇట్లానే గోడ మీద కాకి వాళ్తే పిల్లొచ్చి దాన్ని తినేసింది. అయితే అందుకే నేను కూడా యూట్యూబ్లో పిల్లి వీడియో పెట్టి ఫోన్ని కాకిని తీసేసా. ఎందుకలా? యూట్యూబ్లో నుంచి పిల్లి బయటికి వచ్చి కాకిని తినేస్తుందని అలా ఫోన్ ఇస్తేసా. ఏముంది, ఫోన్ ఇస్తగానే కాకి వదిలిపోయింది, ఫోన్ కూడా పగిలిపోయింది. ఇంటికి వెళ్ళాక నా అమ్మ చేతిలో నా ఈపు కూడా పగిలిపోయింది. అది వేరే సంగతి లేదు. ఏదేమైనా నీ ఇంటి సిటీ అలా ఎవ్వరికి ఉండదురా. ఆ విషయం నాకు తెలుసులే పెద్ద, మరి అన్నిసార్లు చెప్పకు, దిష్టి తగిలిద్ది. తెలియదు, గౌరవం ఎక్కువ అయిపోయింది. పెద్ద ఒకసారి చూడు. ఏమైంది? గోడ మీద మళ్ళీ కాకి వాలింది. అయితే నన్నేం చేయమంటావు? నీ ఫోన్లో కూడా పిల్లి వీడియో పెట్టు, ఈసారి దాన్ని ఎట్లాగైనా చంపేస్తా. ఆహాహా, నా ఫోన్ కూడా పలకొట్టడానికి ప్లాన్ వేసావా? అమ్మా నేను ఇవ్వనుగా. చంపు. పెద్ద పెద్ద ఆగు. దేవురా, నాకెందుకని టెలివిజన్ వచ్చా? అందరికి పంచుదామంటే ఒక్కళ్ళు నమ్మట్లా. వీరికి ఎక్కడికో తీసుకెళ్దామనుకుంటా, వీళ్ళు రారు. ఇప్పుడు ఈ జాడం అంటే ఏం చేస్తా దేవుడా? ఏం చేస్తా?